అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న జలధార సభలో సీఎం పాల్గొనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి కలెక్టర్తో కలిసి పరిశీలించారు. దాదాపు 7 గంటల పాటు పర్యటించిన ఎమ్మెల్యే చివరకు యాడికి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కాంపౌండ్లో సీఎం బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ కాంపౌండ్ తూర్పు దిక్కున హెలీప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించారు. దీంతో పాటు పెండేకల్లు రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలేంటి? జ్యోతి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జలధార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు ఈ నెల 6వ తేదీన. అయితే ఆయన ముందుగా తాడిపత్రిలోని యాడికి నియోజకవర్గం హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి పెదకప్పూర్లో ఏర్పాటు ఉన్నటువంటి పెండేకల్ రిజర్వాయర్ లో నిర్వహిస్తున్నటువంటి జలధార కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన యాడకులో ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అక్కడ ఆయన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పథకాలపైన, మరీ ముఖ్యంగా రైతులకు ప్రజలకు కల్పిస్తున్నటువంటి నీటి సౌకర్యాలపైన ఆయనకు ఆ బహిరంగ సభలో చర్చించడం జరుగుతుంది. అనంతరం ఆయన సాయంత్రం టీడీపీ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అలాగే టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జ్యోతి, ప్రతిమ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలా ఉండబోతోంది? ఏ అంశాలతో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది? మనము ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా కొంచెం సమస్యాత్మకంగా ఉండేటువంటి నియోజకవర్గమే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు 2001లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చారు. తర్వాత మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత తాడిపత్రి నియోజకవర్గానికి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం జరుగుతోంది. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తాడిపత్రికి వస్తున్నట్టు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చాలా ఒక పెద్ద ఎత్తున భారీగా నిర్వహించాలనే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, మరీ ముఖ్యంగా జేసీ ఫ్యామిలీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమం జలధార కార్యక్రమం మీద ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి కార్యకర్తలు అయితేనేమి, టీడీపీ నాయకుల్లో కొంచెం అసమ్మతి ఉన్నటువంటి విషయం తెలిసిందే. వీటి గురించి అక్కడ మాట్లాడి వాళ్ళతో చర్చించడానికి, మరి భవిష్యత్తులో కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేటువంటి ఒక వినికిడి ఉండడం వల్ల దాని గురించి కూడా ఇక్కడ కూలంకషంగా ఇక్కడ చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ వస్తున్నారనేటువంటి ఒక ఇదైతే ఉంది కార్యకర్తల్లో అయితేనేమి, నాయకుల్లో ఉంది. మరి వీరందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ టీడీపీలో ఉండేటువంటి అన్ని విషయాలు వాళ్ళు చర్చించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషంగా కూడినటువంటి విషయం. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.